హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరే కృష్ణ కృష్ణ ఓం నమ శివాయ ఓం నమ శివ ఓం నమ శివాయ. వెల్కమ్ టు మై ఛానల్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ చూసుకోవాలి. నా పేరు జవహర్ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూసుకుంటున్నా వెంటనే ఈ వీడియో ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలోచించాలి చూసినప్పుడు నేను చేసే వీడియో ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడకూడదు. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ. ఇది వచ్చేసి అద్దంకిలో అండి. అద్దంకి మండలం, అద్దంకి ఊరు, అద్దంకిలో బాపట్ల జిల్లా. సో అద్దంకి ఊళ్ళో సెంటర్లో ఉంటుంది. చూడలేదు సెంటర్లో మీరు ఈజీగా మీరు క్యాచ్ చేసి మెయిన్ సెంటర్లో ఉంటుంది. సో శ్రీ వింధ్యావాసిని సమేత శ్రీ నగరేశ్వర స్వామి వారి దేవస్థానం 1000 స్తంభాల గుడి శివాలయం అద్దంకి. తప్పకుండా చూడండి. మీరు అద్దంకి వచ్చినప్పుడు 1000 స్తంభాల గుడి దర్శించుకొని శ్రీ వింధ్యావాసిని సమేత శ్రీ నగరేశ్వర స్వామి వారి దేవస్థానం 1000 స్తంభాల గుడి. సో దొరుకుతాను ఒకసారి సో తప్పకుండా మీరు శివాలయం దర్శించుకోండి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ. సో మనకు మీరు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ వచ్చినప్పుడు తప్పకుండా పూజారి గారు ఉంటారు, ప్రధాన అర్చకులు ఉన్నప్పుడు మనం తప్పకుండా చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఇది 1000 స్తంభాలు గుడి అంటే ఇక్కడ మొత్తం 1000 స్తంభాలు ఉంటాయి. సో దానివల్ల ఇది 1000 స్తంభాలు గుడి అని పేరు వచ్చినట్టుంది. సో దీని ఆలోచన చరిత్ర గురించి ఎక్కడ ఉంటే మీకు చూసి చెప్తాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ రామ్ హరే. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూసినప్పుడైనా కనీసం ఇప్పుడైనా సరే వెంటనే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది కరెక్ట్గా దాన్ని నొక్కేసి పక్కన బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు నేను చేసిన వీడియోస్ మీకు అందరికంటే మీకు నోటిఫికేషన్ నేను ఇస్తాను. మా ఛానల్లో ఏ మీరు స్కిప్ చేయగలుగుతుంది. స్కిప్ చేయగలుగుతున్నప్పుడు పూర్తిగా మీకు వీడియోలో ఇన్ఫర్మేషన్ అంతా వీడియో మీరు స్కిప్ చేసి అర్థం కాదు. సో స్కిప్ చేసి మిస్ అయిపోతారు. ఓకే అండి. తప్పకుండా మీరు ఏ వీడియో చూసినా మీరు స్కిప్ కాకుండా వీడియో చూడండి. అది మీరు చెట్లు తప్పు సపోర్ట్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ రామ. మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ వాటర్ ఉంటాయి, ట్యాప్స్ వాష్ చేసుకొని కాళ్ళు చేతులు కట్టుకోండి. ఎందుకంటే కాళ్ళు చేతులు కట్టుకోవడం చాలా ఉత్తమం అనేది. ఎప్పుడైనా సరే గుడికి వచ్చినా కాళ్ళు చేతులు కట్టుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ రామ హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్. వచ్చిన బట్టి మీరు ధ్వజస్తంభం మొక్కండి. ఇక్కడ నేను చెప్పాను కదా ప్రతి శివాలయంలో సో మనం చేయాల్సిందంటే సోమసూత్ర ప్రదక్షిణ, లేకపోతే దాన్ని చండీ ప్రదక్షిణ అంటారు. అంటే ఒక చండీ ప్రదక్షిణ కానీ ఒక సోమసూత్ర ప్రదక్షిణ చేస్తే 30,000 ప్రదక్షిణలు చేసిన పుణ్యం కలుగుతుందని. సో ఇదివరకు చాలా వీడియోలు నేను తెలియజేశాను శివాలయం వీడియోలు. సో శివాలయంలో నేను వెళ్ళినటువంటి ఆ టెంపుల్స్ చూడండి, చాలా శివాలయం టెంపుల్స్ వీడియోస్ ఉన్నాయి. సో దాంట్లో చండీ ప్రదక్షిణ గురించి చక్కగా చెప్పాను. ఓకే, మీరు ముందుగా ఏంటంటే ధ్వజస్తంభానికి మీకు చేయాలి. ఫస్ట్ నేను మీకు టెంపుల్ గురించి చూపిస్తాను, తర్వాత నేను ప్రదక్షిణ చేస్తాను. ఓకేనండి. సో మీరు ఎలా చేయాలంటే ప్రదక్షిణ మీరు ఇక్కడ ధ్వజస్తంభానికి మొక్కండి. సో వచ్చినామండి ధ్వజస్తంభం. సో ధ్వజస్తంభం ఉంటుంది. సో అది కూడా ఒకటి ధ్వజస్తంభం. సో ధ్వజస్తంభం ఓ నమో నమ ఓ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. సో అదే ఇక్కడ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మొక్కని నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకున్నాను కాబట్టి ఒక చేత్తో నమస్కరిస్తున్నాను. సో విఘ్నవినాయకుడు ఉంటుంది గొప్ప భువనేశ్వరం అనమాట. సో తప్పకుండా మీరు దర్శించుకోండి. సో చాలా గుడి కూడా ఇది 1000 స్తంభాలు కూడా ఉంది. శ్రీ గంగా వింధ్యావాసిని సమేత నగరేశ్వర స్వామి దేవస్థానం 1000 స్తంభాల గుడిలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు 10 రోజులు అమ్మవారి అలంకరణ పూలు సమర్పించినాడు. శ్రీ వేద గాయత్రి ఆటోమోటివ్స్ హీరో షోరూమ్ సేల్స్ అండ్ సర్వీసెస్ పేర్స్ అంటే వాళ్ళ యొక్క దామవారి పాలనకి. సో ఇక్కడ అట్లా కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు శ్రీ గుడి తరఫున. సో ఎవరైనా వివరాలు ఇచ్చినట్టు మీరు కూడా ఏంటంటే ఈ యొక్క 1000 స్తంభాల గుడి వచ్చినప్పుడు ఈ యొక్క శ్రీ గంగా వింధ్యావాసిని సమేత శ్రీ నగరేశ్వర స్వామి వారి దేవస్థానం 1000 స్తంభాల గుడికి శివాలయం వచ్చినప్పుడు తప్పకుండా అద్దంకిలో ఉంటుంది ఇది. సో అద్దంకి మండలం, అద్దంకి ఊరు, సో బాపట్ల జిల్లా. తప్పకుండా మీరు యొక్క స్వామివారికి అనుగ్రహం పొందండి. సో గిరి ప్రదక్షిణ చేయండి. అంటే ఈ యొక్క స్వామివారికి ప్రదక్షిణ సోమసూత్ర ప్రదక్షిణ లేదా చండీ ప్రదక్షిణ చేయండి. అప్పుడు మూడు సార్లు తిరగండి. సో దాని యొక్క ఎలా తిరగాలి ఇంతకు ముందు వీడియో చేసాను చూడండి ఒకసారి. సో నేరుగా మీరు ధ్వజస్తంభాన్ని మొక్కి నేరుగా అట్లా వెళ్ళండి. సో అటు వెళ్ళిపోవాలి. అటు వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ ఇంటికి రావాలి. ఇంటికి వచ్చేసి నేరుగా తిరిగేసి నేరుగా మళ్ళీ ఇటు వెళ్ళాలి. వెళ్ళి మళ్ళీ తిరిగి ఎక్కడైతే మనం శివలింగం అభిషేకం చేస్తే జలధార వచ్చే మార్గం వచ్చేసి సోమసూత్ర మార్గం అంటారు. అదే చండీ స్థానం అంటారు, లేకపోతే సోమసూత్ర స్థానం అంటారు. అభిషేకం చేసిన తర్వాత వచ్చేటువంటి జలధార మార్గమే సోమసూత్ర స్థానం అంటారు. దాన్ని చండీ స్థానం అంటారు. ఓకే, చండీశ్వరుడు ఉంటారు కాబట్టి అక్కడ. సో మళ్ళీ తిరుగుని అక్కడి నుంచి నేరుగా తిరుగుని వచ్చేయండి.
తిరిగి వచ్చి మళ్ళీ ధ్వజస్తంభం మళ్ళీ ముక్కేసి మళ్ళీ నమస్కరించి మళ్ళీ అటు వెళ్ళిపోండి చండీశ్వర స్థానం అంటే సంస్కృత స్థానం. సో అక్కడికి వెళ్ళిపోయింది. అది ఎట్లా మీరు ఫస్ట్ ఎప్పుడైతే ధ్వజస్తంభం ముక్కుతారో అక్కడ కౌంటింగ్ నుంచి ధ్వజస్తంభం 6వ కౌంటింగ్ అయినప్పుడు 3 ప్రదక్షిణ పూర్తినట్టు. అట్లా మళ్ళీ తిరిగి అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్కి రండి, ధ్వజస్తంభం రూట్ నుంచి మళ్ళీ ఎన్నికి రండి, ఎన్నికి వచ్చి మళ్ళీ తిరిగి మళ్ళీ ఎన్నికి అట్లా చండీశ్వర స్థానానికి వెళ్ళిపోండి. ఓకే, అభిషేకం చేసిన తర్వాత జలధార మార్గం ఎక్కడైతే వస్తుందో ఆ స్థానం సోమసూత్ర స్థానం, లేకపోతే చండీ స్థానం అంటారు, చండీశ్వర స్థానం. అందుకే చండీశ్వరుడు అక్కడ ఉంటాడు. అక్కడ నమస్కరించి మళ్ళీ తిరిగి రిటర్న్ రండి, మళ్ళీ తిరుపతి రిటర్న్ రండి. ఓకే, రిటర్న్ వచ్చేసి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర మొక్కి మళ్ళీ అక్కడికి వెళ్ళండి. అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. ధ్వజస్తంభానికి 6వసారికి మీరు 6వసారి దగ్గరికి వచ్చి 6వసారి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చినంటే మీరు పూర్తిగా 3 ప్రదక్షిణ పూర్తినట్టు, అది విషయం. సో అట్లా ప్రదక్షిణ చేయండి. సో అది విషయం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం తత్పురుష దేవాయ నమః, ఓం నమ శివాయ. సో ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థ మనుజ్ఞ దాతు మహర్షి. సో నంది వాహనానికి విరివిరిగా విరాళాలు ఇచ్చి నగరేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు. పుత్తూరులో దేవస్థానం అర్చక స్వామిని సంప్రదించుకోండి. అర్చక స్వామి చేసుకుని చూసుకోండి. 951565 5083, ఇంకోటి 8688654393. ఈ యొక్క దేవస్థానం యొక్క అర్చక స్వామి కలిసి మీరు చేయొచ్చు. ఇట్లా గంగా విద్యావాసిని అమ్మవారు 10,000, భక్తుడు 20,000 ఇచ్చారు. కొత్తగర్ల అర్జున శిరీష 15,000, అట్లా వచ్చిన పోయిన వేణుబాబు మధ్యశ్వరికి 10,000, అట్లా చిన్న సాంబశివరావు నాగరాజు 11,000, మందలకు తిరుపతిరావు గారు రాజేశ్వరి 10,016. సో కుంచెనపల్లి చంద్రశేఖర్ నాగలక్ష్మి 10,016. కొత్త మాసు మణికాంత్ గారు, మేఘన గారు 10,000 రూపాయలు ఇచ్చారు. కల్లిపల్లి రామకృష్ణ గారు, రజనీ గారు 10,000 రూపాయలు. కందిపోయిన బాలగారు ఎవరు అనంతలక్ష్మి గారు 10,000 రూపాయలు. అట్లా ఇచ్చారు. మీరు అందరూ పాస్ చేసి నేను అందరూ చదువులేను. సో వెంకట సాయి హోండా షేర్ 10,000 రూపాయలు. అట్లా ఇట్లా చూసుకోండి. గుంజి రమణయ్య కుమారుడు తులసి భారభద్రి గారు, రండి చూసుకోవచ్చు. వీడియో పాస్ చేసి చూసుకోండి. సో వీళ్ళందరూ దాతలు అండి, విరాళాలు ఇచ్చిన దాతలు ఆయనకి వేస్తాం అనుకోండి. సో మీరు కూడా మీకు వచ్చిన సాయం మీరు ఇవ్వచ్చు. సో ప్రధాన చెక్క కానీ గుడి స్వామి గురిని సంప్రదించి ఇవ్వండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ హరే రామ్, రామ రామ హరే హరే. లోపల కొంచెం రెస్ట్ తీసుకుంటాను. సో మొత్తం 1000 స్తంభాలు ఉంటాయి అంటే చూడాలి మనం. మీరు గమనించండి, 1000 స్తంభాలు ఉంటాయి. సో చాలా గుడి లోపల కూడా మనం కూర్చొని హరే కృష్ణ నామం కూడా చెప్పి తెచ్చుకొని ఓం నమ శివాయ అంటే మీరు ఇక్కడ శివుడికి వచ్చి శివాలయం వచ్చారు. శివుని గురించి శివుని గురించి మహామంత్రం చెప్పించండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, అట్లా ఆ విధంగా చేయండి. ఇది ప్రతి చోట శివాలయంలో నవగ్రహాలకు మనకు ఉంటుంది, నవగ్రహాల మందిరం ఉంటుంది. తప్పకుండా నవగ్రహాలు ప్రదక్షిణ చేయండి, మంచిగా ఉంటుంది ఫలితం. ఈ నవగ్రహాల గురించి నేను చాలా వీడియోలు చూసాను, చెప్పాను. సో నవగ్రహాల యొక్క ప్రతిఫలం అంటే ఒక్కొక్క నవగ్రహం చుట్టూ మనం తిరిగితే ఎన్నిసార్లు తిరిగితే ఎంత ఎటువంటి ఫలితం వస్తుందో కూడా చెప్పాను మీకు. ఒకసారి గమనించండి, ఈ వీడియో చూసి తెలుసుకోండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే. సో చూడండి, ప్రదక్షిణ అన్ని చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ. సో చాలా బాగుంటుంది. ఇక్కడ నాగదేవతలు అన్నీ ఉంటారు. సో జంట నాగదేవతలు, చాలామంది జంట నాగదేవతలు ఎక్కువ ఉంటాయి విగ్రహాలు చూడొచ్చు. జంట నాగ పూజించండి అని చాలామంది భక్తులు జంట నాగదేవతలు పూజిస్తారు, అమ్మవార్లందరూ లేడీస్. సో తులసి చెట్టు ఉంటుంది. సో తులసిదేవి నమో 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 నమో, తులసిదేవి నమో నమో నమో. సో తులసిదేవి అంటే కృష్ణుడికి అత్యంత ప్రీతి. సో ప్రతి చోట తులసి ఉంటుంది చూడొచ్చు. ఓం నమ శివాయ, ఓం వామదేవాయ నమః, ఓం నమ శివాయ, ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ, నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ, నమో రుద్రాయ నమః, కాలాయ నమః, కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, బలాయ నమో, బలప్రమధనాయ నమస్సర్వభూతదమనాయ నమస్సర్వభూతదమనాయ నమో, మనోన్మానాయ నమః. సో ఒకసారి మనం పలకడం కూడా చేస్తాం, ఎందుకంటే తెలుగు పదమే. సో తెలుగును ఉచ్చరించడం చాలా కష్టంగా ఉంటుంది ఒకసారి. సో ఏమైనా తప్పుంటే క్షమించండి, మీరు చక్కగా చదువుకుని వీడియో పర్చేసి. సో ఇది ఇచ్చిన వాళ్ళు దాత శ్రీ సిడి సాయి హ్యాండ్లూమ్స్ అండి, ఒంగోలు రోడ్డు మార్కెట్ యార్డ్ దగ్గర రాకండి. సో రెడీమేడ్ మెన్స్ వేర్ మ్యాచింగ్ అంటే వాళ్ళు. సో సిడి సాయి షాపింగ్ మాల్ ఇది కూడా ఏడీబీ బ్యాంక్ పక్కన అదేంటంటే. సో అట్లా ఈ ఎవరైనా సెట్ నుండి బ్యానర్స్ అడ్వర్టైజ్మెంట్ అని ఇచ్చి వాళ్ళ యొక్క పేరు రాసుకుంటారు. సో ఇది జామ చెట్టు చూడండి, చెట్లు కూడా చక్కగా వీటిని. సో గుడి చుట్టూ 1000 స్తంభాలు ఉంటాయండి మొత్తం ఇవి చూడవచ్చు మీరు. సో గుడి పైన ఎట్లుంటో చూసుకోవచ్చు. సో అది 1000 స్తంభాలు కూడా ఉంటుందండి శివాలయం, 1000 స్తంభాలు కూడా. సో ఇటుపక్కడ చూడండి, వెనక ప్రతి చోట ఇది ఓం నమ శివాయ, ఓం సభ్యో జాత దేవాయ నమః, ఓం నమ శివాయ చూడతారు. ఇది కూడా చదువుతాను చూడండి.
సో ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యం జాతాయ వై నమో నమః. భవే 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 భవేనాతి భవే భవస్వ మాం భవోద్భావాయ నమః. సో ఇది శ్రీ సాయి హ్యాండ్లూమ్స్ వాళ్ళు కూడా ఇచ్చారు. ఇది వాళ్ళు స్పాన్సరు. సో వాళ్ళు విరాళాలు ఇచ్చారు. సో ఇక్కడ అమ్మవారు కూడా విగ్రహం ఉన్నట్టు చూడండి. సో మొత్తం ఈ 1000 స్తంభాలు ఉంటాయి అంటున్నారు. నేను అదే అనుకుంటాను, 1000 స్తంభాలు ఉంటాయి ఉండవు. సో 1000 స్తంభాలు ఉంటాయి, ఎందుకంటే దీనికి చాలా చరిత్ర ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా యజ్ఞాలు యాగాలు ఏదైనా కళ్యాణ మహోత్సవాలు ఏదైనా జరపాలన్నా ఈ మండపం చేసుకుంటే పెద్ద షెడ్ ఇది చూడండి, యాగాలు చేయడానికి. సో యజ్ఞాలు యాగాలు చేయడానికి ఉంటుంది ఇక్కడ. సో అమ్మవారి విగ్రహం చూడొచ్చు. సో ఇక్కడ భజన ఐప్ సాంగ్ యొక్క భజన కమిటీ దొరుకుతుంది. ఇక్కడ శివాలయంలో ఐప్ సాంగ్ యొక్క భజనలు కీర్తన త్వరలో రాబోతున్న అందరూ త్వరలో ఐప్ సాంగ్ భక్తులు కూడా వచ్చి సో శివాలయంలో ఐప్ సాంగ్ గుడిలో చేసుకుంటారు. సో రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉంటాయి, పూజలు పునస్కారాలు ఉంటాయి. సో అభిషేకాలు అర్చన జరుగుతుంటాయి. గూడెంపూడి వారిపాలెం ఐప్ సాంగ్ కమిటీ 4వ వార్షికోత్సవ అఖండ పడి భజన కార్యక్రమం ఉంటాయి. సో అది లాస్ట్ ఇది 11/11/13 అట్లా ఈ ప్రతిసారి చేస్తుంటారు. సో ఆయన కంచర్ల నాగేశ్వర గారి గురుస్వామి ఆధ్వర్యంలో సో మీ వెంకటేశ్వర అయ్యప్ప స్వామి భజన ఉన్నారు. సో అట్లా చేసి వీడియో బాగా చేసి చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి అమ్మవారు చూసుకోవచ్చు సార్. అమ్మవారి విగ్రహం చాలా అద్భుతంగా చాలా బాగున్నారు. మనకు దర్శనం ఇస్తారు, దర్శన భాగ్యం ఇస్తారు. అమ్మవారు మనం ఎప్పుడు కృపాకటాక్షం పొందాలి, శరణ పొందాలి. సో అన్ని కష్టాలు అని తెలుస్తుంది. సో సజ్జన గారు రోజు అమ్మవారిని కూడా పూజించండి. భగవంతుని కృపం ఒకటే. సో వేరే ఉంటాయి అంటే తప్పనికి ఏం లేదు. సో భగవంతుని అమ్మవారిని నిత్యం పారాయణ చేయడం కానీ, అమ్మవారి స్తోత్రాలు చదవడం కానీ, అమ్మవారిని పూజించడం కానీ మర్చిపోకూడదు. ఎప్పుడు కష్టాలు ఉన్నప్పుడు గుర్తు చేసుకుంటే, సంతోషాలు కూడా అమ్మవారిని కూడా గుర్తు చేసుకోవాలి. ఓకే, స్మరించుకోండి. ఇప్పుడు భగవన్న స్మరణ మాత్రం వదలొద్దు. సో కనకదుర్గం అవుతున్నట్టు ఇదే అనుకుంటాను. శ్రీ వింధ్యావాసిని సమేత శ్రీ నగరేశ్వర స్వామి దేవస్థానం. శ్రీ వింధ్యావాసిని సమేత శ్రీ వింధ్యావాసిని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే, జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూడండి ఇటుపక్క ఓం నమః శివాయ శృంగొక ఇక్కడ చూడొచ్చు. సో ఇట్లాంటి విశిష్టతలు ఉంటాయి. ఓం నమః శివాయ, ఓం అఘోరేభ్య దేవాయ నమః. ఓం నమః శివాయ, ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో తరేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. అయినా తప్పులు పలికితే క్షమించండి. హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ. శ్రీ సాయి హ్యాండ్లూమ్స్ శ్రీ షిరిడి సాయి హ్యాండ్లూమ్స్ స్పాన్సర్ చేశారు. శ్రీ షిరిడి సాయి షాపింగ్ అని కూడా స్పాన్సర్ చేశారు ఈ విషయం. సో ఇట్లా మీరు చూసుకోండి. దేవి నవరాత్రి దుర్గాదేవిది. సో అట్లా ఉంటుంది. సో అదేవిధంగా ఇలా ఐప్ సాంగ్ ఉంది, మరి పూజ అట్లా ప్లాన్తో తీసుకుంటారు. సో దీంట్లో అయిపోతుంది. సో ఇది అర్చక స్వామి కె సత్యనారాయణ శర్మ. చూడొచ్చు ఇప్పుడు కూడా మండపం లోపల ఇక్కడ షెడ్ మండపం మొత్తం యజ్ఞాలేఖలు. సో అదేవిధంగా ఆయన పూజా కార్యక్రమాలు, ఇక ఐప్ స్వామి యొక్క భక్తులు భజన కార్యక్రమాలు అన్నీ చేస్తారు ఇక్కడ చూడొచ్చు. అర్చక స్వామి కె సత్యనారాయణ శర్మ సెల్ నెంబర్ చూడుతుంది. మీరు ఈ యొక్క శర్మ గారికి పూజారి గారికి మీకు అర్చక ప్రధాన అర్చకులు కలిసి మీరు ఏదైనా విరాళాలు వెళ్ళిన గుడికి అన్నదాన కార్యక్రమం కానీ, పూజా నిర్వహణ కానీ, గుడి అభివృద్ధి కానీ, దేవస్థాన అభివృద్ధి కానీ మీరు కె సత్యనారాయణ శర్మ గారిని అర్చక స్వామి గారిని సంప్రదించి మీరు ఇవ్వాల్సిన విరాళాలు ఇచ్చి రసీదు పొందండి. సో అట్లా ఈ గుడి నిర్వహణకి అభివృద్ధికి పాల్గొనండి. విరాళాలు ఇచ్చి సాధుకునేది. లేకపోతే మీరు గుండెలోనే భక్తులు మీ యొక్క కానుకలు కానీ ముక్కులు గుండెలోనే వేయచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూడు చాలా చక్కగా ఉండి 1000 స్తంభాలు కూడా అండి. ఇది 1000 స్తంభాలు కూడా చూడొచ్చు. నేడు కూడా చూడండి. ఓం శ్రీ స్వామి శరణం. సో ఐప్ సాంగ్ కూడా ఎక్కువ వస్తుంటాయి మనకి, ఎక్కువ వచ్చి. సో ఇది టూర్ లాస్ట్ ఇయర్ ఏం చేసినట్టు ఐప్ సాంగ్ టూర్. ఇది నాగసారి టూర్స్. సో ఇట్లా లాభం ఉంటారు. సో మొత్తం సో శ్రీ గంగా వింధ్యావాసిని సమేత శ్రీ నగరేశ్వర స్వామి వారి దేవస్థానం. శ్రీ గంగా వింధ్యావాసిని సమేత నగరేశ్వర స్వామి దేవస్థానం 1000 స్తంభాల గుడిలో దేవి శరణం. సో తప్పకుండా దర్శించుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ రామ రామ.